నా అభిప్రాయము, ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. దేవతల రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి. కానీ ఆ అమరావతి రాజధాని ప్రజా రాజధానిగా ఉండాలి. ఇది ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ విధానం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. ఆంధ్రుల రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి. ఆ అమరావతి రాజధాని కూడా ప్రజా రాజధానిగా ఉండాలి. కానీ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాటకు వ్యతిరేకం, చంద్రబాబు నాయుడు గారి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకం. ఆయనేమో 3 ముక్కలాట, ఈయనేమో రియల్ ఎస్టేట్ ఆట. అసలు రాజధాని అంటే ఏమిటి? మనము ప్రజా రాజధాని నిర్మిస్తున్నామా, అంతర్జాతీయ నగరాన్ని నిర్మిస్తున్నామా? రాజధాని నిర్మాణమా, నగర నిర్మాణమా? ఫండమెంటల్గా ఆన్నే కాన్సెప్ట్గానే డిఫరెన్స్ వస్తూ ఉంది. రాజధాని అంటే 1 సచివాలయం, 2 రాజ్భవన్, ప్రస్తుతం లోక్ భవన్, 3 అసెంబ్లీ మండలి, 4 హైకోర్టు. కాబట్టి ఇది ప్రధానంగా రాజ్భవన్, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు. ఈ 4ంటిలో కూడా ప్రధానమైనది వల్ల సచివాలయమే. ఎందుకంటే హైకోర్టు తీసుకుంటే 13 రాష్ట్రాల్లో హైకోర్టు బయట ఉన్నాయి. దేశంలోని 28 రాష్ట్రాల్లో, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 13 హైకోర్టులు రాజధాని వెలుపల ఉన్నాయి. అదేవిధంగా అసెంబ్లీలు కూడా మహారాష్ట్రకు కానీ, కర్ణాటక కానీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈ 4 రాష్ట్రాల్లో అసెంబ్లీలు 2 ఉన్నాయి. రాజధాని వెలుపల కూడా ఉన్నాయి. నాగపూర్, బెల్గాం, అక్కడ ధర్మపురి. కాబట్టి ప్రధానంగా రాజధాని అంటే సచివాలయం, రాష్ట్ర సచివాలయం. సరే, ఇవన్నీ కూడా కలుపుకున్నా. దీంట్లో తెలంగాణ రాష్ట్ర సచివాలయం మనము టీవీలో చూసినా, ప్రత్యక్షంగా చూసినా ఒక బ్రహ్మాండమైనటువంటి సచివాలయం. దాని విస్తీర్ణం ఎంత? కేవలం 28 ఎకరాలు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం విస్తీర్ణం కేవలము 28 ఎకరాలు. అన్నీ కలుపుకున్న సచివాలయము, తెలంగాణలో రాజ్భవను, అసెంబ్లీ, మండలి, హైకోర్టు అన్నీ కలుపుకున్నా కానీ 300 ఎకరాలు. ఒక సచివాలయం అయితే 28 ఎకరాలు, మిగతా అన్ని 4 కలుపుకున్నా కానీ 300 ఎకరాలు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తొలి విడతలోనే ఇంతమంది అందరూ చెప్పినట్లు 2015లో 29 గ్రామాల్లో 29,442 మంది రైతులతో సేకరించింది 34,823 ఎకరాలు, ప్లస్ గవర్నమెంట్ భూమి 18,925 ఎకరాలు. 2 కలిపితే 53,745 ఎకరాలు. తొలి విడతలోనే ఉండేది 53,745 ఎకరాలు. తెలంగాణలో ఉండేది అన్నీ కలుపుకున్నా 300 ఎకరాలు, ఒక సచివాలయం అయితే 28 ఎకరాలు. మంది 53,745 ఎకరాలు.